ఎట్లా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి? కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి భయం అన్నది తగ్గిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ప్రజల యొక్క ప్రేమను చేకూరుకున్నారు. కానీ ఈ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక సానుభూతి నాయకుడు, మంచి ప్రజాకర్షణ నాయకుడు. ఆయన పేరు మీద వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్తలకు కానీ ఆయన చేసే పనులన్నీ కూడా మతిలేని పనులు అనమాట. ఒక పథకాలే బట్టనేసి నొక్కేస్తున్నారు. కానీ సామాజికంగా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా పనులు మాత్రం అయ్యే కాదు, భూదందాలు ఎక్కువ జరిగాయి. ఎందుకంటే మా చోడవరం కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే పక్క గవర్నమెంట్ స్థలం కాంప్లెక్స్ ఆనుకున్నటువంటి చెరువుని కబ్జా చేశారు. అలాగే మా ప్రాంతంలో ఉన్న నరసరాజ్ చెరువుని అది కూడా కబ్జా చేశారు. అంటే ప్రజలకు పట్టాలు ఇస్తానడం, ఓట్లు దండుకోవడం అనేటువంటిది బాగా చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వంలో అయితే ప్రజలు భయం మాత్రం లేదు, అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళు చేసే అన్ని చంద్రబాబు గారు చేసే పనులు ఫ్యూచర్ ఆలోచన చేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఏంటంటే ఇప్పుడుకుప్పుడే మనం ఆకర్షించుకోవాలి, ఇప్పుడుకుప్పుడే మనం చేసేయాలని ఉంటది. మరి ఈ ప్రభుత్వం అయితే కార్పొరేట్ విద్యను ఎక్కువ ప్రోత్సహిస్తుంది. మనం వీళ్ళు గొప్పవాడు చెడ్డోడు అని చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు అయితే వెరీ జెంటిల్మెన్, వెరీ అడ్మినిస్ట్రేషన్, ఆయన మించింది ఇంక లేదండి. కానీ సామాన్యుడికి పేదవాడికి ఇల్లు ఇచ్చారు అంటే ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో మాత్రం ఓన్లీ ఫర్ ఎమ్మెల్యేల తాలూకా కుటుంబాలకి వాళ్ళ కులపోలకి ఇచ్చుకున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ నిరుపేదలకు కానీ ఎవరికి ఇవ్వలేదు. సార్ మధ్య ఎట్లా ఉండేది సార్ గతంలోనే జగన్మోహన్ రెడ్డి పాలనలోనే? చాలా నిక్కర్ స్పిరిట్ ఎక్కువ అయిపోవడం వల్ల చాలా మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వచ్చినప్పుడు అయితే మాత్రం అండి లిక్కర్ వ్యాపారం అనేటువంటిది అదొక దందా కింద నడిచిందండి. చాలా దారుణం నిజంగా. పాపం సామాన్యుడు డబ్బులు తీసుకెళ్ళి అలాగా అక్కడ ఇచ్చేసేవాడు, బ్రాందీ షాప్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే కేరళ మందు రూపాయి అని, అది కూడా మాకు కూడా చిన్న తాగే అలవాటు ఉంది కాబట్టి టేస్ట్ని పెట్టి మేము చెప్తాం. అంటే ఎంసీ విస్కీ కన్నా కేరళ మందు 100 రూపాయలకి అమ్మే మందు దాని మీద ఇది టేస్ట్ గా ఉంది, బాగా ఉంది. అయితే సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రతిదానికి అబ్జెక్షన్ చెప్పడం వల్ల కొంత ప్రజలకు మంచి జరుగుతుంది. ఇప్పుడు పేద ప్రజలతో ఆడుకున్న ఈ గత ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరిని లోపలేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేద ప్రజలతో చాలా మంది గత ప్రభుత్వం స్కామ్ జరిగింది మద్యం విషయంలో, వాళ్ళందరినీ లోపలేస్తున్నారు. ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మీకు చెప్పమంటారండి, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచ మేధావులో ఒక మేధావి, విజ్ఞుడు, చదువుకున్నవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ ఈ అభివృద్ధి కానీ సంక్షేమం? చంద్రబాబు నాయుడు ఈజ్ గుడ్, పరిపాలన చాలా బాగుంది. అతనే ఉండాలి సీనియర్ మోస్ట్. రాష్ట్రాన్ని తీసుకెళ్లాలన్నా, కేంద్రంతో ఏమైనా తేవాలనుకున్నా చాలా బాగుంది. సో ఏంటంటే అతను చాలా పరిపాలన సీనియర్ మోస్ట్ కాబట్టి అభివృద్ధి కూడా అతను ఏవైతే సంక్షేమ పథకాలు అనుకున్నారో అవి కొద్దిగా స్లోగా చేస్తున్నారు. సార్ గతంతో పోలిస్తే మార్పు ఏమైనా కనబడ్డది? 100% మార్పు కనబడ్డది. మెట్రో అనేది ఇప్పుడు వైజాగ్ శాంక్షన్ అయింది. ఇది వస్తే ఎట్లా ఉండబోతుంది అంటే సార్, ఈ మెట్రో వస్తే విశాఖపట్నం ఎట్లా ఉండబోతుంది? మెట్రో అనేది కంపల్సరీగా తేవాలంటే అది ఇంతవరకు ఎవరు తేలేపారు. చంద్రబాబు నాయుడుతో అవుతుంది, అవ్వాలి. ఎందుకంటే మన తెలంగాణకి మనకు చూసుకుంటే మన కలిపి మన స్టేట్ ఉండేది. సో ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు స్లోగా మధ్యలో ప్రభుత్వం పోయింది కాబట్టి అది అతను కంపల్సరీగా చేస్తారు. అతని విజన్ కంపల్సరీగా అది అవుతుందని మా ఇదండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే మద్యం నిక్కరు కల్తీ మద్యం తేడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు రోడ్డును పడిపోయారు సార్. అలా కుంభకోణం జరిగిన ఈ కల్తీ విషయంలో ప్రతి ఒక్కరిని ఈ కూటమి ప్రభుత్వం లోపల వేస్తుంది. ఇది ఎలా సమర్థిస్తారు? ఇవి ఎక్కడో అక్కడ ఆపాలండి, ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఇవి ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళ మీద వీళ్ళ మీద అనేది రైట్ కాదు. ప్రభుత్వం అనేది ప్రభుత్వం మనం ఏం చేసామో మనం అదే చూడాలి. కానీ ఇది ఎక్కడో ఆపాలండి. ఇది నాకైతే ఇది ఇష్టం లేదు. యాక్చువల్ గా నేను అంటే పార్టీ తరఫున కాదు, చంద్రబాబు నాయుడు ఐ లైక్ గారు మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. దీని మీద మీరేమో? అది ప్రజలు నిర్ణయిస్తారు సార్, అది మనం ఎవరు నిర్ణయించరు కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. సో ఏంటంటే ఇతని పథకాలు అంటే ప్రజలు ఏదైతే ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తున్నారో ఆ విధంగా మనం తర్వాత చూస్తాం. ఇప్పుడు నేను అనుకుంటే నేను ఏదైనా సీఎం అయిపోతున్నా, ప్రధానమంత్రి అయిపోతామా, అది కాదు. అది వాళ్ళ రాత, అది ప్రజల నిర్ణయం అండి. అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 years డెవలప్ చేసి 100% ఉందండి. చంద్రబాబు నాయుడు ఆల్సో సీనియర్ మస్ట్ అండ్ షుడ్ గా మన రాష్ట్రానికి ఈజ్ వెరీ నైస్ ముఖ్యమంత్రి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? అంటే మాది విజయనగరం. నేను చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అది కాకుండా మాకు టెక్స్టైల్ షాప్ బాలాజీ మార్కెట్ లో ఉంది.
అయితే అంతకుముందు ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఉద్దేశంతో మనం ఓట్లేసాం, అంతే బాగానే ఉంటుందని అనుకున్నాం. సరే, అయితే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, దాంట్లో తప్పేం లేదు. అయితే ఆ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, అందుబాటులో ప్రజలకి ఏది నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో లేకపోవడం. చంద్రబాబు గారి మీద ఒక నమ్మకం అయితే ఉందంటారా సార్? ఒక డెవలప్మెంట్ విషయంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, ఈ 1 year లోని ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఏమనిపిస్తుంది సార్ ఇవన్నీ చూస్తుంటే? అంటే ఆయన విజనరీ మనిషి అండి, ఆయన చేసే మనిషే. కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కురిగిపోయింది కాబట్టి అవి చేయాలంటే కొద్ది టైం పడుతుంది. ఇప్పుడు 1 year లోనే ఆయన చేయాల్సింది ఏం చేశారా ఏంటనేది అందరికీ తెలిసిందే, కానీ ఇంకా చేస్తారని ఎదురు చూస్తారు. సార్ ఇప్పుడు మెట్రో కూడా శాంక్షన్ అయింది, టెండర్ కూడా తీశారు. మన గాజువాక నుంచి భోగపురంకి ఇది ఎట్లా ఉంటుంది సార్? వస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు విశాఖపట్నం? ఎక్సలెంట్. మరి మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఒక రేంజ్ కి మారిపోతుంది. కానీ అది తొందరగా అభివృద్ధి చేస్తే అందరికి జనాలకి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. సార్ లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, ప్రతి కంపెనీలు తీసుకొని వస్తారు, మెగా డిఎస్సి ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది లోకేష్ గారి మీద ఒక నమ్మకం అయితే ఉందంటారా? నిరుద్యోగులకి సమస్య తీరుతుంది? తప్పకుండా అది వేచి చూడాల్సిందేనండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు అంతా కూడా వాళ్ళ నాన్నగారు అడుగుజాడల్లో, మన చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో వెళ్తుంటారు కాబట్టి ఈయన కోఆపరేట్ చేసి మనకి ఏదైనా మంచి జరుగుతుందనే మనం ఆశిద్దాం ఉంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను ఇలాంటి మాట్లాడుతున్నారు కదా సార్. ఒక ఎక్స్ఎంఐ ఉండి ఇలాంటి మాట్లాడుతున్నారు. అది మాట్లాడొచ్చు అని అంటే అది ఆయన వ్యవస్థకే ఆయనకు విజ్ఞతకి ఆయనకు వదిలేయాల్సింది తప్పించి ఇంకొకటి కదండి. ఆయన మాటలు మాట్లాడే మనిషి, లేకపోతే చేతలు చేసే మనిషి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన మాటలు మనం పట్టించుకోకలేదు. మన అభివృద్ధికి మనం ఎంతవరకు సహకరిస్తారా అనేది మనం చూసుకోవాలి.